హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అందులో భాగంగానే మనం మొదటగా చూడబోయేది ఏంటంటే అమెరికన్ ఫౌల్ బ్రూడ్ డిసీజ్. ఫౌల్ బ్రూడ్ డిసీజ్ అనమాట. ఈ డిసీజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి, రీసెంట్గా ఏదైనా న్యూస్లో ఉంటే డెఫినెట్గా మనకి ఆ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఈ అమెరికన్ ఫౌల్ బర్డ్ అనేది ఏంటి అంటే రీసెంట్గా స్కాట్లాండ్లో ఇది బయటకు రావడం జరిగిందనమాట. ఇది దేనివల్ల వస్తుంది అంటే ఈ యొక్క బ్యాసిల్లస్ లార్వా వల్ల వస్తుంది. ఇది దేనికి సంబంధించిందంటే బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుందన్నమాట. ఈ బ్యాసిల్లస్ లార్వా అనేది ఈ యొక్క డిసీజ్ అవుట్ బ్రేక్ కారణం. ఇదేంటి అంటే ఒక బ్యాక్టీరియా. ఇది దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే హనీబీస్ ఈ యొక్క హైవ్స్ ఉంటాయి కదా, వీటిని ఎఫెక్ట్ చేస్తుంది. యాక్చువల్గా హనీబీస్ చూడండి, మనకి ఈ యొక్క గ్యాప్స్ ఉంటాయి కదా, ఈ స్పాట్స్ అంటారు కదా, ఈ స్పాట్స్లో బేసికల్గా మనకి ఏముంటుంది, హనీ ఉంటుంది. ఈ యొక్క తేనెటీగలు అంటారు కదా, హనీస్, ఇవి వేరే ప్లేస్కి వెళ్ళి తేనెని సమకూర్చుకొని వచ్చి ఈ యొక్క స్పాట్స్లో ఫిల్ చేస్తాయి. బట్ ఇప్పుడు ఈ బ్యాక్టీరియా మనం అనుకున్నాం కదా, బ్యాసిల్లస్ లార్వా అనేది, ఇదేం చేస్తుంది అంటే ఇది చూసారా, ఇది బ్యాక్టీరియా అనమాట. ఇలా చూసారా ఇలా ఉన్నాయో జీవులు. ఇవి ఈ స్పోర్స్ని ఇక్కడున్న అంటే తేనెనంతా తినేసి వాటి యొక్క లార్వాతో కప్పేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే స్లోగా ఏమవుతుంది, హనీబీ ఈ యొక్క హైవ్ అంతా కూడా ఇది స్ప్రెడ్ అయిపోయి ఈ యొక్క తేనెటీగల హెల్త్కి కూడా ఇది ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఇండైరెక్ట్లీ ఇట్ ఆల్సో లీడ్స్ టు ది స్పాయిల్డ్ హనీ ప్రొడక్షన్ అనమాట. అది ఫైనల్గా ఇంపాక్ట్ ది హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఏది ఇంపార్టెంట్ అంటే అమెరికన్ ఫౌల్ బ్రూడ్ డిసీజ్ అనేది దేనికి సంబంధించిందంటే హనీబీస్. ఇది దేనివల్ల వస్తుందంటే బ్యాసిల్లస్ లార్వా. ఇదేంటి అంటే ఒక బ్యాక్టీరియా. ఇది దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే హనీబీస్ యొక్క లార్వీ యొక్క బ్రెడ్ ఏదైతే ఉంది ఈ స్పాట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ డీటెయిల్స్ అబౌట్ ది అమెరికన్ ఫౌల్ బర్డ్ డిసీజ్ అనమాట. ట్రై టు రిమెంబర్ దిస్. దీన్ని ఒకవేళ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ రోపీనెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇది ఎంటైర్ ఫుడ్ని, ఆ యొక్క ఎక్విప్మెంట్ని, ఆ యొక్క హనీ కోమ్స్ని, అడల్ట్ బీస్ని అన్నిటిని డిస్ట్రాయ్ చేసగలిగే అంత క్యాపబిలిటీ ఉందన్నమాట. ఫైనల్గా ఇట్ లీడ్స్ టు ది ఫుడ్ స్పాయిల్ అనమాట. ఫుడ్ సెక్యూరిటీ పైన ఇంపాక్ట్ అవుతుందన్నమాట. ఇది ప్రిలిమ్స్ ఫ్యాక్ట్. అమెరికన్ ఫౌల్ బ్రూడ్ డిసీజ్ దేనికి సంబంధించింది అనేది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ అమెరికన్ ఫౌల్ బ్రూడ్ disease. Thank you so much.